గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ డిస్కషన్ విత్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీ అండ్ చైర్మన్ రోడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే మంచి రైటర్ అండ్ సోషల్ వర్కర్ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకోసం చాలా విన్నాము. మరి మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు, ఒక రచయితగా ఉన్నారు, మీ వల్లనే చాలా యాక్ట్స్ వచ్చినాయని చెప్పేసి కూడా తెలిసింది. చాలా సంతోషం. ఈ మధ్యకాలంలో మీరు ఒక మూమెంట్ కూడా తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని కూడా చాలామంది గమనిస్తున్నారు. అట్లాగే మీరు కొన్ని రాజకీయ పార్టీలలో కూడా చేరబోతున్నారని కూడా బయట వార్తలు ఉన్నాయి. ఈ సందర్భంగా మన స్నేహ టీవీ, అంబేద్కర్ టీవీ ప్రజలకి, ప్రేక్షకులకి మీరు ఒకసారి ఆ వివరాలు వెల్లడిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. ముందుగా మీరు తీసుకుని పోయేటువంటి ఈ మధ్యకాలంలో మలుపు అనేది ఎక్కువగా ప్రచారంలో ఉంది సార్. ఆ మలుపు ఎందుకు, ఆ మలుపు మీకు గెలుపు అవుతుందా, ఎవరికి గెలుపు దారితీస్తుందో కాస్త చెప్తారని కోరుతున్నాను సార్. చాలా సంతోషం అండి, నన్ను మీరు ఇన్వైట్ చేసి ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు. ముందుగా స్నేహ టీవీ ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మలుపు గురించి ప్రస్తావన చేశారు. చాలా క్లుప్తంగా చెప్పాలంటే మలుపుకి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1999 సంవత్సరంలో నేను ఏపీఐఐసిలో పనిచేస్తున్నప్పుడు, ఈ హైటెక్ సిటీ మిగతా ప్రాజెక్ట్స్ అన్ని కట్టేటప్పుడు లిడ్ క్యాబ్ అనే సంస్థని కూడా నాకు అప్పచెప్పడం జరిగింది అదనపు బాధ్యతలుగా. సో లిడ్ క్యాబ్ అనే పేరులో కార్పొరేషన్ అని మధ్యలో వస్తుంది. కార్పొరేషన్ అంటే ప్రాఫిట్స్ చేయాలని అందరికీ ఉంటుంది. అట్లనే ప్రభుత్వం కూడా కార్పొరేషన్స్ చేయట్లేదు ఏంటి, దీన్ని గత 30 సంవత్సరాలుగా లాసెస్లో ఉంది, దీన్ని మూసేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ప్రభుత్వానికి ఏంటంటే అది కరెక్ట్ కాదు, ఇది కార్పొరేషన్ కాదు, ఇది వెల్ఫేర్ ఆర్గనైజేషన్. ఒక పర్టికులర్ అట్టడుగున్న ఒక జాతికి అభివృద్ధి చెందడానికి వాళ్ళని మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో పెట్టిన ఒక సంస్థ ఇది. కార్పొరేషన్ తప్పుగా పెట్టారు, నాకు ఒక సమయం ఇవ్వండి అని చెప్పి నేను ఒక ప్రణాళిక తయారు చేసి, మలుపు ప్రణాళిక అని నేను ఒకటి తయారు చేశాను. ఆ మలుపు ప్రణాళికలో ఏమి రాశానంటే, రెండు ప్రోగ్రాములు పెట్టాలన్నమాట. ఒకటి ఏంటంటే అట్టడుగున్న వర్గాలకి, ఆ లబ్ధిదారులకి ఫస్ట్ మనం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. మోడర్న్ టెక్నిక్స్, మోడర్న్ పద్ధతుల్లో వాళ్ళు పనిచేసేటట్టు పాత పద్ధతులన్నీ వదిలేసి వాల్యూ అడిషన్ చేసి కొంచెం ప్రాఫిట్ చేసుకునేటట్టు పైకి ఎదగాలి, అంచెలంచెలుగా పైకి ఎదగాలని స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇది మనం 2000లోనే ఆలోచన చేసాం. స్కిల్ డెవలప్మెంట్ అని ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అందరూ, అది మనం అప్పుడే అనుకున్నాం. రెండో అంశం వచ్చేసి, మరి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళ చిన్న తరహా పారిశ్రమలు పెట్టాలంటే, పారిశ్రామికవేత్తలు అవ్వాలంటే మరి వాళ్ళకి చిన్న చిన్న భూములో, బంకులో ఇది అయ్యాలి. సో ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమము. అప్పుడు లిడ్ క్యాప్ కింద మనం ఏం చేసామంటే 1,60,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ చేయించాం. అంటే నైపుణ్యత ట్రైనింగ్ మద్రాసుకి పంపించి మళ్ళీ ఇక్కడ కూడా చేయించాం. ఆ 1,60,000 మందికి ప్లస్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఇండస్ట్రీ పెట్టడానికి 5,000 ఎకరాల భూమి మనం సేకరించాం. సో మలుపు అనేది చరిత్ర చాలా పెద్దది ఉంది. అంటే సుమారుగా 20 సంవత్సరాల చరిత్ర మలుపుకుంది. సో కాకపోతే ఏంటంటే మన ఆశయాలు అవి కంప్లీట్ కాలే, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అది బ్యాక్గ్రౌండ్, అది కేవలం ఒక బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎక్కడైతే మనం అప్పుడు వదిలేసామో, పెద్దలు ఎక్కడైతే వదిలేసారో దాన్ని మళ్ళీ లేవనెత్తి వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఇవ్వడం అనేది ఒకటి. అటు భూమి, ఇటు ట్రైనింగ్ అయిన వాళ్ళకి అనేది ఒక చిన్న అంశం, ఒక వన్ స్మాల్ పార్ట్. అది 10% మలుపులో. మిగతా 90% మలుపులో ఏంటంటే కార్యక్రమం, ఇది చాలా మహత్తరమైన, చాలా పెద్ద కార్యక్రమం. యావత్తు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి నాకు ఇన్విటేషన్ వస్తూ ఉంది. పెద్దలందరూ మా దగ్గర కూడా చేయండి మీకు మలుపు కార్యక్రమం అని చెప్తా ఉన్నారు. ఆ కార్యక్రమం ఏంటి? మలుపు కార్యక్రమం ఇప్పుడు మనం కొత్త మలుపు 2020, మలుపు 2002ని పక్కన పెట్టి ఇప్పుడు మలుపు 2020లో మనం ముందుకు వస్తున్నాం. మలుపు 2020లో చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే, మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, అట్టడుగునున్న వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని
ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేయాలి. మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటాము, సోషల్ ఎంపవర్మెంట్ అంటాము, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అంటాము, బ్యూరోక్రటిక్ ఎంపవర్మెంట్ అంటాము, రకరకాల ఎంపవర్మెంట్ అంటూ ఉంటాం. కానీ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ మనకు వినిపించదు. మలుపు కేవలం ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించే మాట్లాడుతుంది, మిగతా అంశాల గురించి మాట్లాడదు. ఎవరి కోసము? టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, వాళ్ళ కోసం. వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాం మనము? మైక్రో ఎంటర్ప్రైజ్, బిగ్ ఇండస్ట్రీ కాదు, మీడియం ఇండస్ట్రీ కాదు, మైక్రో, చిన్న మైక్రో ఎంటర్ప్రైజ్ అంటే డెఫినేషన్ పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డెఫినేషన్లో 25 lakhs క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఉన్న దాన్ని మైక్రో అంటారు. మరి మనం అట్టడుగు వర్గాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 25 కూడా చాలా పెద్దది. సో అందుకే మనం 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల గురించి మాట్లాడుతున్నాం. సో బిలో ద పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని మనము పావర్టీ లైన్ పైకి తీసుకెళ్లాలంటే ఉన్న స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ మనం వాడుకొని వడగట్టి దాంతో సహాయం తీసుకుని మనము ఇంకా రిజర్వేషన్లని వాళ్ళెవరో వచ్చి నాకు ఇస్తారు, వీళ్ళెవరో వచ్చి ఇస్తారని 72 సంవత్సరాలు మనం ఎదురు చూస్తూ వచ్చాం. ఆ 72 సంవత్సరాల్లో చాలామంది లబ్ధి పొందారు, ఎస్. కానీ ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది మనం ఈరోజు లెక్క చేసుకుంటే కేవలం 3% మందికే లబ్ధి వచ్చింది, 97%కి లబ్ధి రాలేదు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని అలాగే వదిలేస్తామా? వాళ్ళ గురించి ఏమైనా ఆలోచన చేస్తామా? వాళ్ళ గురించి ఏమైనా చేస్తామా అనే అంశం మీద మలుపు పదే అహర్నిశలు ప్రతిరోజు పొద్దున్న రాత్రి ఆలోచన చేసి కృషి చేసి వాళ్ళ కోసం చేస్తుంది. అది మలుపు. థ్యాంక్ యూ అండి. మరి మలుపు ఇప్పటికీ దాదాపు 18 సంవత్సరాలు దాటిపోయింది. మరి 18 సంవత్సరాల కాలంలో మీరు 5,000 ఎకరాలు మీరు సేకరించారని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 5,000 ఎకరాల భూమి ఎవరి పరిధిలో ఉంది, లేకపోతే అది అన్యాక్రాంతమైందా, లేకపోతే ఇప్పుడు సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే దానికి మీరు ఎలా? ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది కాబట్టి, మీరు ఇప్పుడు అక్కడ లేరు కాబట్టి దాన్ని ఏ విధంగా మీరు ఉపయోగించబోతున్నారు? కరెక్ట్. సో 5,000 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ 5,000 ఎకరాల భూమి దాదాపుగా మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. సో అప్పుడు మనం 2000 సంవత్సరంలో గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో, ఇటు తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఏపీఐసి, లిడ్ క్యాప్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు, ఇటువంటి సంస్థల్లో, ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి టీఎస్ఐఏసి అంటాము, ఇటువంటి సంస్థల్లో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో భూములు ఉన్నాయి. ఎక్కడున్నా ఉన్నాయి. కొన్ని లెదర్ ఇండస్ట్రీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో తడాలో 300 ఎకరాలు అపాచీ అనే కంపెనీకి ఒప్పందం ప్రకారం ఇచ్చారు. కరెక్ట్, దాంట్లో తప్పేం లేదు. అది కూడా దాంట్లో 300 మంది మన వాళ్ళనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. సో అది ఒక పథకం ప్రకారమే జరిగింది, మనం అనుకున్న పథకం ప్రకారం జరిగింది. అట్లా కొన్ని చోట్ల ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది. కానీ యావత్తు సుమారుగా 4,000 ఎకరాల కంటే పైన భూమి అక్కడికక్కడే అలాగే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. చాలా భూముల్లో మనం మినీ లెదర్ పార్క్స్ ఎక్కడైతే అంటున్నామో చాలా చోట్ల మనం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా కట్టిపెట్టాం. వాటిని యూసేజ్లోకి తీసుకురావాలి. ఎక్కడైతే మినీ లెదర్ పార్క్స్ ఉన్నాయో 76 జాగాల్లో, 76 ప్లేసెస్లో ఎక్కడైతే మనం 25 acres ఈచ్ మినీ లెదర్ పార్క్స్ అని పెట్టామో ఆ లెదర్ పార్క్స్లో ప్లాట్లు వేసి ఎవరినైతే ట్రైనింగ్ ఇచ్చామో ముందు వాళ్ళకి అలాట్ చేస్తే అప్పుడు కూడా 20% అలాట్ అవుతుంది. ఇంకా 80% ల్యాండ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వేరే ఇండస్ట్రీస్ పెడతామని, ఎందుకంటే అందరూ లెదర్ పెట్టాలని ఏముంది, ఏదైనా పెట్టచ్చు. సో వాళ్ళకు కూడా ప్లాట్లు ఇవ్వడానికి జాగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మీరు ఏదైతే ట్రైనింగ్ ఇచ్చినామని చెప్తున్నారో లిడ్ క్యాప్లో మీరు అధికారిగా ఉన్నప్పుడు, అప్పటికి ఇప్పటికి 18 సంవత్సరాల గ్యాప్ తర్వాత అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు సెటిల్ అయి ఉండుంటారు వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ దృష్ట్యా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఆ భూముల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంతవరకు అది సక్సెస్ చేసుకోగలుగుతారు? లేదా వాళ్ళ కుటుంబాలకు ఏమైనా చేస్తారా? లేదా ఇంకా ఆల్టర్నేటివ్ ఇంకేమైనా చేయబోతున్నారా? గుడ్. వాళ్ళందరూ మనతో మళ్ళీ ఇప్పుడు టచ్లోకి వచ్చారు. అప్పుడు మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడే వాళ్ళ ఏజ్ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండింది. సో ఇప్పుడు సుమారుగా వాళ్ళు 50 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్ సిట్యువేషన్
బట్టి చూస్తూ ఉంటే ఏదైతే సప్లై డిమాండ్ సిట్యువేషన్ ఉందో అవన్నీ సిట్యువేషన్ అంతా మారింది కాబట్టి వాళ్ళు కొత్త వృత్తిలో రావచ్చు. వాళ్ళు మాకు ఇప్పుడు వయసు వచ్చేసింది, మా పిల్లోడు పెద్దవాడిని, మా పాప పెద్దగా అయింది, ఆమె ఏమైనా చేయాలనుకుంటుందని చెప్పొచ్చు. ఆ సర్వే మళ్ళీ చేయాలి. ఆ సర్వే చేయడానికి వారం రోజులు కూడా పట్టదు. చేసి వాళ్ళు ఎట్లా కోరుకుంటున్నారో అట్లా చేయాలి, కానీ మనం ఎట్లా కోరుకుంటున్నాం వాళ్ళ మీద రుద్దద్దు. సో అది చాలా సింపుల్ జాబ్ అది. ఇప్పుడు మీరు ఒక పోలీస్ అధికారిగా ఉండి మీరు లిడ్ క్యాప్కి వెళ్ళారు, లేకపోతే ఐఐసికి వెళ్ళారు. అసలు మీరు ఆ ఐఐసి కానీ లేకపోతే లిడ్ క్యాప్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇది ఒక వెల్ఫేర్ యాక్టివిటీ, ఇట్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ అనే దృష్టిలో మీరు దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు. అంటే అప్పటికే అది నష్టాల్లో ఉండే మీరు వెళ్ళే నాటికి అనేది తెలిసింది. దాన్ని లాభాల్లోకి మీరు ఎలా తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, ఇది క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. లాభము నష్టము అని వచ్చేసరికి ఇక్కడ 2 సెపరేట్ ఎంటిటీస్ ఉన్నాయి. ఒకటేమో లిడ్ క్యాప్ అనేది కార్పొరేషను, రెండోదేమో లబ్ధిదారులు. దేర్ ఆర్ 2 డిఫరెంట్ పీపుల్. లిడ్ క్యాప్ అనే సంస్థ ఏదైతే ఉందో ఆ లిడ్ క్యాప్ అనే సంస్థ వెల్ఫేర్ చేయాలి. ఆ వెల్ఫేర్ ఎవరి కోసం చేయాలి? లబ్ధిదారుల కోసం చేయాలి. లబ్ధిదారులు ఏం చేయాలి? ప్రాఫిట్ కోసం పనిచేయాలి. సో వీళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేయడానికి కృషి చేయాలి ఈ లిడ్ క్యాప్ అనే సంస్థ, కార్పొరేషన్. ఈ పరంపరలో చిన్న ప్రాఫిట్ వస్తే నథింగ్ రాంగ్, ఎందుకంటే సస్టైనబుల్ మోడ్లో ఉండాలి. ఎందుకంటే ఈ కార్పొరేషన్స్ అన్ని నిరంతరము ప్రభుత్వం మీదే ఆధారపడి చేయకూడదు. ప్రభుత్వము ఇనీషియల్ కార్పస్ ఇస్తుంది, ప్రభుత్వం ఇనీషియల్గా హెల్ప్ చేస్తుంది. ఆ హెల్ప్ని తీసుకుని ఈ కార్పొరేషన్స్ ఎదిగి ప్రభుత్వాలకి భారం కాకుండా వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేయాలి. సో ఒక విధంగా చేస్తే కార్పొరేషన్ అనేది చిన్న తరహా ప్రాఫిట్ చేయాలి, లబ్ధిదారులు అనేది పెద్ద తరహా ప్రాఫిట్ చేయడానికి కార్పొరేషన్ పనిచేయాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు వెల్ఫేర్ యాక్టివిటీ అంటే ఒక పోలీస్ అధికారి అంటేనే శాంతి భద్రతల దృష్ట్యా ఒక ప్రజల్లో ఒక భయం కోసం, అంటే ఎక్కడ అల్లర్లు జరిగినా కూడా దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా చూసేటువంటి ఉద్యోగం అది ఒక ఐపీఎస్ అధికారి. అసలు మీకు ఈ సేవా కార్యక్రమం అంటే ఒక డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అంతకుముందు మీరు ఏమైనా మీ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా? వెల్ఫేర్ యాక్టివిటీస్లో నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మా తండ్రి గారు తెన్నేటి సుబ్బయ్య గారు, మా తల్లి గారు తెన్నేటి విజయలక్ష్మి గారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూనే వచ్చారు. ఎవరినో ఊరు నుంచి తీసుకురావడం, వాళ్ళకి చదువు చెప్పడం, లేదా ఎవరన్నా ఒక విలేజ్కి వెళ్ళి ఎవరైనా అడాప్ట్ చేసుకుని వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది మా ఇంట్లో ప్రతిరోజు వినిపిస్తూ ఉంటుంది. నైపుణ్యత లేనిదే మనకి ఉపాధి కానీ స్వయం ఉపాధి కానీ రాదు. ఉపాధి కానీ స్వయం ఉపాధి కానీ లేనప్పుడు ఇంకా మనిషి బతకడం ఎందుకు అనేది ఒక కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి మాకుంది. సో ఈ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరైనా మన దగ్గరికి ఏమైనా హెల్ప్ కోసం వస్తే ఫస్ట్ వాళ్ళకి ఉపాధి స్వయం ఉపాధి కానీ లేదా స్వయం ఉపాధి ఎలాగ అతను తెచ్చుకుంటాడు అనే దాని గురించి ఆలోచన చేస్తాం, కానీ ఒక పూట అన్నం పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదని నాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుతో పాలు పోసినట్టు. ఓ వెరీ నైస్. మరి మీరు ఇది ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని బట్టి చూస్తే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ వైపు లేకపోతే ఒక లీడర్షిప్ వైపు వెళ్లకుండా మీరు ఐపీఎస్ని ఎందుకు ఎన్నుకున్నారు? అసలు ఐపీఎస్ మీకు ఎట్లా వచ్చింది? అదేమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఏమన్నా వచ్చిందా? అంటే మీ కుటుంబ నేపథ్యం కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విన్నాము, అట్లా ఏమన్నా వచ్చిందా? నేను పుట్టింది హైదరాబాద్లో, ఇక్కడే విజయనగర్ కాలనీలో సెయింట్ యాన్ స్కూలు, హ్యాబిట్స్లో లిటిల్ ఫ్లవరు, ఆ తర్వాత వరంగల్లో అప్పుడు ఆర్ఈసీ వరంగల్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అంటున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్కి వెళ్ళి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అక్కడ ఎంబీఏ చేశాను. సో ఈ జర్నీ అంతా నాకు యాక్చువల్లీ నన్ను ఒక ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్ కెరియర్ కోసం నన్ను ఈ జర్నీ అంతా ప్రిపేర్ చేసింది వాస్తవంగా. సో నేను కూడా ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేసిన తర్వాత ఒక చాలా పెద్ద సంస్థలో అడ్వర్టైజింగ్ కంపెనీలో చాలా పెద్ద పొజిషన్లో జాయిన్ అయ్యాను. కాకపోతే అక్కడ ప్రతిసారి స్కూల్ అయిన తర్వాత కాలేజ్ అయిన తర్వాత ప్రతిసారి మా తండ్రి గారు ఒకసారి ఐఏఎస్ ఎగ్జామ్ రాయి అని ప్రతిసారి నన్ను అడిగేవాళ్ళు. నాకు అంత ఇష్టం లేదు డాడీ, నేను అమెరికా పోతాను అని నేను ప్రతిసారి దాటేసేవాడిని ఆ మాటని.
అప్పుడు సరే అని లాస్ట్లో ఏం చేశారు, ఐఐఎం అహ్మదాబాద్లో ఎంబీఏ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడిగారు, సరే నువ్వు జాయిన్ అవ్వద్దు, కనీసం ఎగ్జామ్ రాసి చూపి నాకు అని. ఎగ్జామ్ రాసి చూస్తే ఫస్ట్ అటెంప్ట్ నాది. సరే అడిగినారు కదా తండ్రి గారు, రాద్దాం ఒకసారి ఏం పోయింది అని నా సబ్జెక్ట్స్ కానీ సబ్జెక్టు సోషాలజీ సైకాలజీ తీసుకుని ఎగ్జామ్ రాశాను. మరి అది దేవుని అనుగ్రహమో మరి ఏంటో నాకు తెలియదు, కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు సర్వీస్ వచ్చింది. వెరీ నైస్. ఆ సర్వీస్ రావడంతో నాకు హోమ్ కార్డర్ ఐపీఎస్ వచ్చింది. నా ఫిలాసఫీ స్పిరిట్ ప్రకారం వాస్తవంగా చెప్పాలంటే నాకు ఒక ఐఏఎస్ పొజిషనే వచ్చి ఉంటే నేను అన్ని డిపార్ట్మెంట్లో పాలసీ మేకింగ్లో ఉండేవాడిని. నా థాట్ ప్రాసెస్ అంతా పాలసీ మేకింగ్లో ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ కంటే ఎక్కువ పాలసీ గురించి నేను ఆలోచన చేస్తాను. ఐఏఎస్ వచ్చుంటే నాకు చాలా బాగుండేది, నో ప్రాబ్లం. ఐపీఎస్లో వచ్చాను, ఐపీఎస్ అధికారిగా వచ్చాను. ఐపీఎస్ అధికారిగా 4 జిల్లాలు ఎస్పీ చేశాను, 2 సార్లు డిఐజీ చేశాను. పోలీస్ వ్యవస్థకి పోలీస్ సంస్థకి వాడుకుంటూ ప్రజలకి చాలా సేవలు చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సో అది బ్లడ్లోనే ఉంది కాబట్టి ఏ కుర్చీలో కూర్చోబెట్టినా నేను మటుకు ప్రజలకు సేవ ఎలా చేయాలి, ప్రజాసేవ ఎలా చేయాలి, మానవ సేవని మాధవ సేవ అని నా బ్లడ్లో ఉంది. అది ఎక్కడ కూర్చోబెట్టినా లా అండ్ ఆర్డర్ చేస్తూ డెవలప్మెంట్ కూడా ఆలోచన చేస్తాను, వెల్ఫేర్ కూడా ఆలోచన చేస్తాను. లా అండ్ ఆర్డర్లో ఎన్నో పొజిషన్లు చేశాను, ప్రతి పొజిషన్లో బ్రహ్మాండంగా అందరూ మెచ్చుకునేటట్టు, ప్రజలు మెచ్చుకునేటట్టు. నాకు వేరే వాళ్ళు మెచ్చుకోవడం అనేది గొప్ప కాదు, ప్రజలు మనల్ని మెచ్చుకోవాలి. ఆ విధంగా నేను పనిచేశాను. చాలా సంతోషం సార్. ఇప్పుడు మీరు పోలీస్ అధికారిగా ఎస్పీగా చేసినామని చెప్తున్నారు కదా, అంటే మీరు వెల్ఫేర్ యాక్టివిటీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినాను, అక్కడ సంస్కరణలు కూడా తీసుకొచ్చాను, ఎక్కడ ఉన్నా కూడా న్యాయం చేశానని చెప్తున్నారు. మీరు ఒక రిజర్వేషను క్యాండిడేట్గా ఐపీఎస్గా వచ్చినారు కాబట్టి మీరు పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్లో కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్కి సంబంధించి మీరు ఎస్పీగా చేసిన కాలంలో కానీ, లేకపోతే మీ ఎంటైర్ సర్వీస్లో కానీ మీరు అటువంటి కేసులు మీకు నచ్చినవి, లేకపోతే మీరు సాటిస్ఫైగా ఏమైనా మెయిల్ చేసినటువంటి ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే చాలామందికి కృష్ణప్రసాద్ గారు అనగానే సౌమ్యుడు అనేదే చెప్తారు తప్ప ఐపీఎస్ ఆఫీసర్గా ఎఫిషియన్సీ కాదు, లేకపోతే అతను ఏం పనిచేయలేడు, చదవని వాడనే మాట పబ్లిక్లో ఉంది. సరే, ఇది మొట్టమొదటిసారి నేను వింటున్నాను. ఎక్కడ నేను పనిచేసినా చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అని నాకు పేరుంది. ఆ అపోహ ఎందుకు వచ్చిందంటే అది కొంతమంది గిట్టని వాళ్ళు, నేను అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేస్తాను కాబట్టి, వాళ్ళకి చేస్తాను కాబట్టి ఏదో ఒక లేబుల్ వేయాలని అలా వేస్తాను. సరే, ఎందుకు వేస్తారు అది కూడా చెప్తాను. నేను జిల్లా ఎస్పీగా ఎక్కడెక్కడ పనిచేశాను, నెల్లూరు జిల్లాలో చేశాను, గుంటూరు జిల్లాలో చేశాను, విశాఖపట్నం జిల్లాలో చేశాను, మెదక్ జిల్లాలో చేశాను. ఈ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా చోట్ల ఏంటంటే కొన్ని చోట్ల డెకాయిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. నెల్లూరులో అదంతా టోటల్గా అరగట్టు పెట్టేశాను. అదేవిధంగా గుంటూరుకు వచ్చేస్తే రౌడీజం బాగుంటుంది. ఆ రౌడీజంని టోటల్లీ ఇనుపపాదంతో తొక్కి భూమిలో పాతి పెట్టేశాం. విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి నెగ్జల్ ప్రాబ్లం ఉండింది గిరిజన ప్రాంతాల్లో. అదేవిధంగా మెదక్ జిల్లాలో కూడా నెగ్జల్ ప్రాబ్లం ఉండింది ఆ రోజుల్లో. మళ్ళీ నేను వరంగల్ డిఐజీ, అంటే ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్, ఖమ్మం జిల్లాలు 4 జిల్లాలకు ఒక డిఐజీ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వరంగల్లో డిఐజీ చేశాను. మళ్ళీ విశాఖపట్నంలో అక్కడ డిఐజీ చేశాను. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి కలిపిన విశాఖపట్నం రేంజ్ డిఐజీగా, మళ్ళీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ చేశాను. ఇన్ని లా అండ్ ఆర్డర్ పోస్టులు నేను చేశాను. నేను ఫెయిల్యూర్ అయితే ఇన్ని లా అండ్ ఆర్డర్ పోస్టులు నాకు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? అందుకే అంటున్నాం. ఇప్పుడు అంటే మీరు పనిచేసిన ప్రాంతాలలో ఇప్పుడు క్యాస్టిజం అనేది చాలా, అంటే మీ నోటీసులకు వచ్చిందో లేదో, అంటే 2 క్లాసుల సిస్టమ్ అనేది ఉండే, లేకపోతే ఇప్పుడు సర్పంచ్ అయినా కూడా ఒక ఎస్సీ అతన్ని వేదిక మీద కూర్చుండబెట్టిన సందర్భాలు ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉన్నాం. మొన్న కూడా మనం మెదక్లో కూడా చూసాం. అంటే మీరు చాలా కాలం కింద పనిచేశారు కాబట్టి అప్పుడు అటువంటి ఇష్యూస్ మీ నోటీస్కి వచ్చినాయి. ఒకవేళ వస్తే మీరు ఏం చేశారు? రైట్, ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటేమో అట్రాసిటీ అనేది ఒక ఇష్యూ, రెండోది వచ్చేసి డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అనేది రెండో ఇష్యూ. అట్రాసిటీ అనే ఇష్యూ వస్తే నేను పనిచేసిన దాదాపు అన్ని జిల్లాల్లో ఫస్ట్ నేను వెళ్ళంగానే ఇటువంటి కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. జోగిని యాక్ట్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానివ్వండి, మహిళా సెక్యూరిటీకి సంబంధించిన సెక్షన్స్ కానివ్వండి ఐపీసీలో. అప్పుడులో ఈ నిర్భయ యాక్ట్ అవన్నీ లేవు, అప్పుడు ఐపీసీ సెక్షన్స్ని వాడుకోవాలి.
ఫస్ట్ నేను వర్క్షాప్స్ పెట్టేవాడిని. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది సబ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే పోలీస్ స్టేషన్ నడుపుతారో ఎస్హెచ్ఓలు వాళ్ళకి ఈ అంశాల మీద అంత అవగాహన ఉండేది కాదు. సో లగాతారుగా వర్క్షాప్లు పెట్టి వాళ్ళని సెన్సిటైజ్ చేసి రీఓరియంట్ చేసి ఈ యాక్ట్కి మీరు వాడుకోవాలి, ఈ యాక్ట్ కోసం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఎలాగా స్వీకరించాలి, ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, ఎలాగ ఎఫ్ఐఆర్ కట్టాలి, ఎలాగ యాక్షన్ చేయాలి, ఏమైనా ఇష్యూస్ వచ్చిన ప్రెషర్ ఉన్నా నేనున్నాను, నేను తట్టుకుంటానని అప్పుడులో చెప్పడం జరిగింది. అప్పుడున్న ఈ జిల్లాలో అన్ని చోట్ల సడన్గా మనం స్టాటిస్టిక్స్ తీసి చూస్తే అంతకుముందు ఏం కేసులు ఉండేవి కాదు. నేను పనిచేసిన టైంలో సడన్గా కేసులు ఎఫ్ఐఆర్లు పెరిగినాయి. అప్పుడు చాలామంది నన్ను ఉల్టా క్రిటిసైజ్ చేశారు, ఏంటి నువ్వు రాగానే ఎఫ్ఐఆర్లు పెరిగినాయి ఏంటి అని. సో తర్వాత ఏమైంది, నేను అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అధికారులకి ఈ ఓరియంటేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు అవి కంటిన్యూ చేస్తూ పోయారు. కొన్నిసార్లు వాళ్ళు క్రిటిసిజంని తట్టుకోలేక మళ్ళీ తగ్గించుకుంటూ పోయినారు. సో రెండు రకాలుగా జరిగింది. కొంతమంది అలాగే కొనసాగారు, కొంతమంది కొంచెం తగ్గించారు. బట్ ఓరియంటేషన్, సెన్సిటైజేషన్ అనేది జరిగేది పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకి, ప్లస్ ప్రజలకి కూడా. ఇది మీ హక్కు, ఏమైనా మీకు పొరపాటు జరిగితే, మీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసే హక్కు మీకు ఉందని అక్కడ అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టాము. ఇప్పుడు మీరు సీనియర్గా అంటే సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి. మరి మీరు సీనియర్ ఆఫీసర్ కూడా ఆ మధ్యకాలంలో విన్నాం, మీరు డీజీపీగా అంటే లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఈ స్టేట్కి కావాల్సిన వాళ్ళని చెప్పేసి విన్నాం. మీరు ఎందుకు కాలేకపోయారు? డీజీపీ అనే పోస్ట్కి వచ్చేసరికి అది గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్. నార్మల్గా ఏం చేస్తారంటే మొత్తం భారతదేశంలో టాప్ ర్యాంక్లో ఉన్న డీజీపీ ర్యాంక్లో ఉన్న 3 పేర్లు ప్రతి స్టేటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి యూపీఎస్సీ వాళ్ళు వెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు పంపించిన పేర్లలోంచి ఆ 3 పేర్లు కానీ వీళ్ళు 10 పేర్లు పంపిస్తే వాళ్ళు 3 పేర్లే పంపిస్తారు. ఆ 3 పేర్లు పంపించిన తర్వాత ప్రభుత్వం ఇష్టం, స్టేట్ గవర్నమెంట్ ఇష్టం, వాళ్ళ 3లో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి అవసరం అనుకుంటారో వాళ్ళని. అంటే అవసరం అంటే ఈ మధ్యకాలంలో ఇది మ్యాక్సిమం జరిగేదంతా కూడా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్సే నడుస్తున్నాయని చెప్పేసి వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అట్లా మీ కోణంలో ఏమైనా జరిగిందని అనిపిస్తుందా మీకు? భారతదేశంలో అడుగడుగున అది ఉంటుంది. సో ప్రతి చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది. అది ఫేస్ అవుతున్నాం, ఇప్పుడు కాదు కదా, 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మనం ఫేస్ చేస్తూనే ఉన్నాం, కొత్తగా కాదు ఇది. సో అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మనం దానికి మెంటలీ ప్రిపేర్ అవ్వాలా, మెంటలీ ప్రిపేర్ అయ్యి మన పరిధిలో మనం ఏం చేయగలుగుతాము సమాజానికి దానికి చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దాన్ని నిర్మూలించాలంటే, అంటే ఇప్పుడు ఆ సిస్టమ్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో ఆ సిస్టమ్ మనం పోవాలంటే ఇప్పుడున్న జనరేషన్కి మీరు ఏమి చెప్పబోతున్నారు? మనం ప్రోగ్రెసివ్గా, ప్రోయాక్టివ్గా అందుకే మలుపు పెట్టాము. ఇప్పుడు మలుపు కార్యక్రమం ఏం పెట్టామంటే ఎవరో మనకి ఇస్తారు మనం వెయిట్ చేసి చూద్దామని, అది ఆ ఆలోచన కరెక్ట్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం డిస్కషన్ని ఇంకొక రూట్లో పెడతాను. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 1947లో వచ్చింది, స్వాతంత్రం మనం తీసుకున్నాం. 72 సంవత్సరాలైంది. 72 సంవత్సరాల్లో మనకి 15 పార్లమెంట్లు వచ్చినాయి, పోయినాయి. ఒక్కొక్కసారి పార్లమెంట్లో 500 కంటే ఎక్కువ మంది ఎంపీలు వచ్చినారు, పోయినారు. అంతమంది ప్రధానమంత్రులు కూడా వచ్చిపోయినారు. ప్రతి భారతదేశంలో యావత్తు సుమారుగా 30 రాష్ట్రాల్లో ఇన్ని అసెంబ్లీలు వచ్చినాయి, పోయినాయి. ప్రతి సంవత్సరం మనం యూపీఎస్సీ ద్వారా మన భారతదేశంలో 100 మందిని ఐఏఎస్, 100 మందిని ఐపీఎస్ తీసుకుంటాం. 72 సంవత్సరాలుగా తీసుకుంటూనే ఉన్నాం. అంటే 7,000 మంది కంటే ఎక్కువ ఐఏఎస్, 7,000 మంది కంటే ఎక్కువ ఐపీఎస్ అధికారులు మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం, వాళ్ళు సర్వీస్ చేస్తూనే పోతున్నాం. బడ్జెట్ చూస్తే మీది ప్రతి సంవత్సరం యూనియన్ బడ్జెట్ కానీ ఒక రాష్ట్ర బడ్జెట్ చూస్తూ ఉంటే లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయి? పావర్టీ ఇరాడికేషన్ అంటారు. బాగుంది, ముచ్చటగా ఉంది. పావర్టీ ఇరాడికేషన్ అంటే అట్టడుగున్న వర్గాలని పైకి తీసుకురావాలని మీ ఉద్దేశం. ఎక్కడొచ్చారు, వచ్చారా లేదా అని ఒకసారి చూద్దాం. ఓకే, వచ్చారా లేదా, ఎంతవరకు పైకి వచ్చారో ఒకసారి మనం చూద్దాం. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంతమంది మేధావులు పనిచేశారు కదా. మొన్ననే మీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో బడ్జెట్ ప్రకటించిన దాంట్లో సబ్ ప్లాన్లో, ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సార్ కాస్త బ్రేక్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ మనం జాయిన్ అవుదాం.